కేటీఆర్ అరెస్టు కావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ వల్ల ఎవరి లాభం జరిగిందని ప్రశ్నించారు. 55 కోట్లు ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్ పరం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ కమిషన్ తీసుకున్నాడు కాబట్టి జైలుకు పోక తప్పదన్నారు మహేష్ గౌడ్. నిజాం ప్రభుగా ఉన్నప్పుడు రాష్ట్ర అవసరాల కోసం మిగిల్చిన 2.5 లక్షల ఎకరాల భూముల్ని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగట్టిన ఘనత కేసీఆర్ గారు. ఇప్పటి ముప్పుడుగా దోషిపెట్టేశారు. రాష్ట్రం దివాలా తీసేశారు. 10 ఏళ్లలో ఎట్లా రికవరీ చేయాలి? ప్రజలు మనకు ఎందుకు అధికారం ఇచ్చినారు? ఈ దొంగల భరతం పట్టుమని అధికారం ఇచ్చినారు. మేము గ్రామాలకైతే అడుగుతా ఉన్నారు, ఎప్పుడయ్యా ఇంకా కేటీఆర్ అరెస్ట్ చేసేది? మీరు ఎన్ని మాటలు చెప్పారు, ఏడాది ఏమైందని అడుగుతా ఉన్నారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి లేకుండా పాలన చేయదు కాంగ్రెస్ పార్టీ. పద్ధతి ప్రకారం పోతా ఉన్నాం కాబట్టే దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటి లెక్కలు గవర్నర్ గారికి ఇవ్వడం, గవర్నర్ గారు న్యాయ కోవితో సంప్రదించడంతో అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఇలా కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు. మొన్నటిదాకేమో భయంకరంగా రెడీ ఉన్న జైలుకి కూడా మాట చెప్పాడు. అలవాటు అయిపోయింది. చెల్లెపోయింది, ఈయన కూడా రెడీ ఉన్నాడు. కానీ ఇప్పుడేమంటాడు? కోర్టు తలుపు తట్టి స్టే తెచ్చుకున్నాడు. ఆయనకైనా స్వాతిమిత్యం ఆయన చెప్పుకుంటాడు. ఎవరు చెప్పాలి నువ్వు స్వాతిమిత్యం అని? చెప్పాలి, ఏసీబీ కోర్టు చెప్పాలి కదా నువ్వు స్వాతిమిత్యం అని. నీది నువ్వే స్వాతిమిత్యం చెప్పుకుంటా ఉన్నావు. ఈ దేశ చరిత్రలో మళ్ళీ చెప్తున్న మిత్రుల, ఈ దేశ చరిత్రలో కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి ఏ రాష్ట్రంలో